వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ సస్పెన్షన్ కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది జూన్ 8 వరకు సైఫ్ సస్పెన్షన్ కొనసాగనుంది. గత ఏడాది నవంబర్ 9న జరిగిన యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదిక మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. దురదృష్టకరమైన పీటీ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ సైఫ్ సెకండ్ ఇయర్ ఎనస్థీషియా పీజీకి ఇంతకుముందు యాంటీ ర్యాగింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 360 రోజులు 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. సో దాని మీద వారు హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యాంటీ ర్యాగింగ్ కమిటీ డెసిషన్ తీసుకున్నప్పుడు సైఫ్ రిమాండ్లో ఉండటం వల్ల ఆయన పర్సనల్గా ఇంటరాక్ట్ కాకపోవటము, ఆయన చెప్పుకోవాల్సింది చెప్పుకోలేకపోయారు యాంటీ ర్యాగింగ్ కమిటీ. కాబట్టి హైకోర్టు వారు ఆ సస్పెన్షన్ని ఉత్తర్వులు సస్పెండ్ చేసి మళ్ళీ ఇంకొకసారి యాంటీ ర్యాగింగ్ కమిటీ కండక్ట్ చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం హైకోర్టు ఆదేశాల ప్రకారం సైఫ్ని మళ్ళీ రీఅడ్మిట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత నవంబర్ 9వ తారీఖున యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒకటి మీటింగ్ అయింది. దాంట్లో సైఫ్ ఆయన లాయర్ గారు పర్సనల్గా అటెండ్ అయ్యారు. సో ఆ రోజు యాంటీ ర్యాగింగ్ కమిటీ డిస్కషన్ అయింది. సో వారు చెప్పుకోవాల్సింది చెప్పారు, యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళని కూడా అడిగారు. సో దాని తర్వాత యాంటీ ర్యాగింగ్ కమిటీ సైఫ్ ప్రీతిని మానసికంగా వేధించారు, అంతేగాని ఫిజికల్ కానీ సెక్సువల్ అబ్యూస్ కానీ కాలేదు. కాబట్టి ఇదివరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ హన్మకొండ జిల్లా